ఈ సందర్భంగా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథము ఎంతో గొప్పది. ప్రపంచంలో అత్యంత పురాతనమైన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిలే. అత్యంత నవీనమైన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిలే. బైబిల్ అంత పురాతనమైన గ్రంథం ఏదీ లేదు, బైబిల్ అంతా నవీనమైన గ్రంథం ఏదీ లేదు. అది ఎప్పుడూ క్రొత్తదే, అది ఎప్పుడూ పాతదే. అది ఎప్పుడు కొత్తదే, ఎప్పుడు పాతదే. అందులో పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది. పాతది ఎప్పుడు పాతదిలాగే ఉంటుంది, క్రొత్తది ఎప్పుడు క్రొత్తదిలాగే ఉంటుంది. అలాంటి మహత్తరమైనటువంటి దేవుడు, మహత్తరమైన గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ గ్రంథం నుండి మన జీవితాలు బాగు చేసుకుంటున్నాం. ఆ గ్రంథం నుండి మన తప్పులు దిద్దుకుంటున్నాం. ఆ గ్రంథాన్ని నుండి మన క్యారెక్టర్ని సరి చేసుకుంటున్నాం. బైబిల్ దొరికి ఎవడైనా చెడిపోయాడంటే ఆడంత దరిద్రుడు భూమి మీద మరి ఉండడం. బైబిల్ దొరికి ఇంకెవడైనా పనికి మరి వేషాలు వేస్తున్నాడంటే ఆడంత నీచుడు మరి ఎవడ ఉండడం. బైబిల్ చేతి నుండి కూడా ఎవడైనా చెడిపోయాడంటే ఆడ అసలు భూమి మీద పొట్టేకూడదు. ఎందుకంటే బైబిల్ బాగు చేసేది, చెడగొట్టేది కాదు. బైబిల్ నుండి ఎవరైనా చెడిపోయారంటే వాళ్ళంత దరిద్రులు మరి ఎవరు ఉండరన్నమాట. అలాంటిది బైబిల్. బైబిల్ జీవితాలను మారుస్తుంది, బైబిల్ జీవాన్ని ఇస్తుంది, బైబిల్ నిత్య జీవానికి నడిపిస్తుంది. అది చేతిలో ఉండి కూడా ఎవడైనా చెడిపోయాడంటే వాళ్ళంత దరిద్రులు మరి ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక దేవుని గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ గ్రంథం నుండి అనేక విషయాలు ప్రతి ఆదివారము ప్రతి బుధవారము మనం నేర్చుకుంటున్నాం. మనం వాక్యం నేర్చుకుందాం. గత వారం నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను. అసలు గత వారం ఏంటి, ప్రతి వారము ఇంపార్టెంట్ విషయాలే వస్తాయి. అయితే గత వారం నేనేం చెప్పాను అంటే, మనుషులు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నారు, యేసుక్రీస్తుని దేవుడు భూలోకానికి ఎందుకు పంపించాడు, కారణాలు చెప్పాను. 8 కారణాలు రాశాను బోర్డు మీద. ఇటోకి 8 రాశాను, అటోకి 8 రాశాను. మీ కారణాలు మీవి, ఆయన కారణాలు ఆయనవి. ఏమండి బ్రదరు, మర్చిపోయిన ఏం పేరు, సుధీర్ గారు. మనుషులు వచ్చే కారణాలు వేరు, యేసుప్రభు వచ్చే కారణాలు వేరు. యేసుప్రభు వచ్చే కారణాలు తెలుసుకున్నోడే క్రైస్తవుడు. మనుషులు అనేక కారణాల చేత యేసుప్రభు దగ్గరికి వస్తారు, వారు క్రైస్తవులు కాదు. అప్పుడు ఏంటి కారణాలు అంటే, రోగాలు బాగు చేసుకోవడానికి వచ్చారు, అధికారం కావాలని కోరు వచ్చారు, సింహాసనాలు కావాలని కోరు వచ్చారు, ఏమండి దెయ్యాలు వెళ్ళగొట్టుకోవాలని వచ్చారు, తర్వాత భోజనం కావాలని వచ్చారు, పదవులు కావాలని వచ్చారు, ఏవేవో యేసుప్రభు దగ్గరికి వస్తే జరుగుతాయని వచ్చారు. ఇప్పుడు కూడా జుట్టు ఊడిపోయిన వాళ్ళు వస్తున్నారు. మీకు తెలీదా? ఆడోడో ఒకడున్నాడు, ఆడి దగ్గరికి వెళ్తే జుట్టు ఊడిపోతే జుట్టు వచ్చేద్దట. ఆ నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తాడు. కాబట్టి జుట్టు ఊడిపోతే జుట్టు వస్తుందని నమ్మడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు లేకపోతే పిల్లలు పుడతారని నమ్మడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం బాగులేకపోతే ఆరోగ్యం ఇస్తాడని నమ్మడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఎక్కువ మంది ఆలే. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే, యేసుప్రభు క్రొత్త నిబంధన చేయడానికి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? క్రొత్త నిబంధన చేయడానికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు యేసుప్రభు దగ్గరికి వస్తే ఏ నిబంధనలో ఉండాలి? క్రొత్త నిబంధనలో ఉండాలి. యేసుప్రభు సంఘం కట్టడానికి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు కట్టిన సంఘంలో నువ్వు ఉండాలి. క్రీస్తు జీవాహారం అవడానికి వచ్చాడు. కాబట్టి ప్రతి ఆదివారం ఏం చేయాలి? ఆహారాన్ని తినాలి, ఆయన్నే ఆహారంగా తీసుకోవాలి. క్రీస్తు దేవుడిని పరిచయం చేయడానికి వచ్చాడు. క్రీస్తు రాకపోతే దేవుడు ఎవరో తెలీదు. క్రీస్తు దేవుణ్ణి ఆరాధించడానికి ఎలాగో చెప్పాడు, అవునా? క్రీస్తు దేవుణ్ణి ఆరాధించడం చెప్పాడు. ఆయన రాకపోతే ఆరాధించడం ఏంటో మనకెవరికి తెలియదు. యోహాను సువార్త 4:24 యోహాను సువార్త 4:24. యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడే సందర్భంలో 6 అంశాలు సమరయ స్త్రీతో మాట్లాడాడు. 4వ అధ్యాయంలో 6 అంశాలు యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడు. 6 టాపిక్స్ ఉన్నాయి. ఆ 6 టాపిక్స్లో ఒక టాపిక్ ఆరాధన.
20వ వచనం. మా పితరులు సమరశ్రీ యేసు ప్రభుతో అంటుంది, మా పితరులు ఏ పర్వతం ముందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని. అంటే మీరు ఎక్కడ ఆరాధిస్తున్నారు? యెరూషలేములో. మేము ఎక్కడ ఆరాధిస్తున్నాం? గెరిజీం పర్వతం మీద ఆరాధిస్తున్నామని ఆమె చెప్తుంది ఆయనకి. ఎవరో సమరయ స్త్రీ చెప్తుంది యేసు ప్రభుకి, మేము ఎక్కడ ఆరాధిస్తున్నాం, మీరు అక్కడ ఆరాధించే మనుషులని. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? మరొక మాట, సమరయ స్త్రీ ఆరాధన గురించి చెప్పడమే కాకుండా స్థలం గురించి కూడా మెన్షన్ చేసింది అక్కడ. మేము ఎక్కడ ఆరాధిస్తున్నాం? పర్వతం మీద ఆరాధిస్తున్నాం. మీరు ఎక్కడ ఆరాధిస్తున్నారు? యెరూషలేములో ఆరాధిస్తున్నారని ప్లేస్ మెన్షన్ చేసి చెప్పింది యేసు ప్రభుతో. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? అమ్మా, ఒక కాలం వచ్చి ఉన్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద గాని యెరూషలేములో గాని నెంబర్ 1 ఎవరిని ఆరాధించరన్నాడు? కాబట్టి నెంబర్ 1 వేసుకొని తండ్రి దగ్గర అండర్లైన్ చేసుకోండి. అక్కడ బైబిల్లోనే రౌండప్ చేసుకోండి తండ్రిని అనేది. రెడ్డింగ్ తెచ్చుకోలేదా? తెచ్చుకుంటే రౌండప్ చేసుకోండి. ఎవరిని ఆరాధించాలని చెప్పాడు? తండ్రిని. నెంబర్ 1 తండ్రిని. నెంబర్ 2 మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను. నెంబర్ 2 ఎవరిని ఆరాధించాలి? తండ్రి. అండర్లైన్ చేసుకోండి, రౌండప్ చేసుకోండి. తండ్రిని ఆరాధించాలి. నెంబర్ 3 ఇప్పుడే వచ్చి ఉన్నది తొన్నా నొన్నా. అమ్మా, తొన్నా నొన్నా. నెంబర్ తనకివ్వండి అన్నానా, నాకేవ్వండి అన్నానా? తనకంటే ఎవరికి? ఆయనకి. యేసు ప్రభు తొన్ను అన్నాడా, నన్ను అన్నాడా? తన్ను అనేది అండర్లైన్ చేసుకోండి, రౌండప్ చేసుకోండి. తన్ను అంటే ఎవరు? తండ్రి. మూడోది అది. 4 తండ్రి. 4వది అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ తండ్రి కోరుతున్నాడు ఆరాధన. ఆరాధన కోరేది ఎవరు? తండ్రి కోరుతున్నాడు ఆరాధన. దేవుడు అండర్లైన్ చేసుకోండి. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఓకేనా? ఆత్మ అండర్లైన్ చేసుకోండి. ఎవరు ఆత్మ? దేవుడు ఆత్మ కనుక ఆయన అండర్లైన్ చేసుకోండి. ఆరాధించేవారు ఆత్మతోను. రైట్. ఎన్నిసార్లు చెప్పాడు యేసు ప్రభు సమరయ స్త్రీతో? 6 సార్లు చెప్పాడు ఎవరిని ఆరాధించమని. యేసు ప్రభుని ఎవరు ఆరాధిస్తారు? బాప్టిస్టులు ఆరాధిస్తారు. యేసు ప్రభుని ఎవరు ఆరాధిస్తారు? పెంతెకొస్తేలు ఆరాధిస్తారు. యేసు ప్రభుని ఎవరు ఆరాధిస్తారు? బైబిల్ మిషన్ వాళ్ళు ఆరాధిస్తారు. దేవదాసుతో కలిపి లూథరన్స్ ఆరాధిస్తారు. మత శాఖలో ఆరాధిస్తారు. యేసు ప్రభు ఎవరిని ఆరాధించమని చెప్పడానికి వచ్చాడు? తన్ను ఆరాధించండి అన్నాడా, నన్ను ఆరాధించండి అన్నాడా? యేసు ప్రభుని ఆరాధించిన వాళ్ళందరూ మత శాఖలే. యేసు ప్రభు మాట విని తండ్రిని ఆరాధించిన వాళ్ళందరూ సత్యంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరిని ఆరాధించాలో తెలియదు జనాలకి, కానీ ఆదివారం రెడీ అయిపోతారు ఆరాధించడానికి. అవునా? కాబట్టి ఎన్నిసార్లు చెప్పాడు యేసు ప్రభు? 6 సార్లు మెన్షన్ చేశాడు ఎవరిని ఆరాధించమని. రైట్. ఇది మీకు అర్థమైతే రెండో పాయింట్ ఏంటంటే ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము. హలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ఇంకా తీయలేదా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే. రైట్. నా వైపు చూడాలి. ఇప్పుడు ఆరాధన అంటే ఏంటో చెప్తున్నాను టూకీగా. ఎవరి చిత్తము ఎవరు చేయాలి?
ఎవరి చిత్తము ఎవరు చెయ్యాలి? ఆరాధించేవాడు ఆరాధన ఎవరికి చేస్తున్నాడో ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు, చేసేవాడై ఉండాలి. అంటే ఇక్కడ చిత్తం ఎవరిది? ఆరాధన పొందేవాడిది. చేసేవాడు ఎవరు? ఆరాధించేవాడు. పాయింట్ అర్థం అవట్లేదా? చిత్తం ఎవరిది? ఆరాధన పొందేవాడిది. చేసేవాడు ఎవరు? రైట్. ఇప్పుడు ఏదది? దేవుడు తండ్రి, ఆయన మీద ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఉంటే రాస్తాను. పోనీ ఆయన కింద ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? క్రీస్తు కుమారుడు. క్రీస్తు కింద ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? పురుషుడు, యజమాని. కుటుంబానికి యజమాని ఎవరు? కుటుంబానికి యజమాని పురుషుడు. ఆడది స్త్రీ యజమాని కాదు. అందుకే నేనేం చెప్తానంటే, నీ భర్త నలుగురిలో మాట్లాడినప్పుడు నువ్వు మధ్యలో దూరకో, సలహాలు ఇవ్వకో. మీరు ఆపండి, నోరు మూయండి, మీకేం తెలీదు అని అనకో. అన్నావు అంటే కయ్యేడి స్వభావం వచ్చేస్తుంది నీకు. ఒకవేళ నువ్వేదైనా చెప్పాలనుకో, ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కాఫీయో టీయో ఇచ్చి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నిమ్మరసమో మజ్జిగో ఇచ్చి, కాలానుగుణంగా మంచి వేడి మీద ఉన్నప్పుడు కానీ మళ్ళీ వేడి కాఫీ ఇచ్చేవాళ్ళకో తన్నెత్తాడు. వేడి మీద ఉన్నప్పుడు మళ్ళీ వేడి కాఫీ ఇచ్చేవాళ్ళకో తిడతాడు. పాయింట్ అర్థం అవట్లేదా? నన్ను అపార్థం చేసుకోకండి. కాలానుగుణంగా, సందర్భానికి అనుగుణంగా ప్రవర్తించిందే గుణవతి. అట్టి గుణవతి అయిన భార్య ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు. అవునా? వేడి మీద ఉన్న మనిషిని వేడెక్కించడం, కింద పడిపోయి ఏడుస్తున్నటువంటి పిల్లల్ని మళ్ళీ 2-3 దెబ్బలు కొట్టడం చేసి బుద్ధి తక్కువ పని. అప్పుడు ఆల్రెడీ వాడు పడిపోయి ఏడుస్తున్నాడు. ఏడుచున్నాడు, ఇంకేం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు బిడ్డ పడిపోయాడండి, కాలు జారి, ఏం చెయ్యాలి? లేదు నాన్న, లేదు నాన్న, నాయమ్మే, నా బాబే, నాయనే, లేదమ్మా, లేదమ్మా, తగ్గిపోయింది, ఏమి లేదు నాన్న అనాలా లేదా? వెంటనే ఈ మూర్ఖురాలు ఏం చేస్తుంది తెలుసా? చేతగానే ఎదవా, నడ్డం రాదేట్రా, పనికి మళ్ళోడా అని అన్ని తిట్టి మళ్ళీ ఏం చేస్తారు? మరొక 2 కొట్టేసరికి అవన్నీ స్టోర్ చేసుకుంటాడు. స్టోర్ చేసుకొని ఆడికి వయసు వచ్చినప్పుడు, ఆడికి టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నాయనా ఏంటా మమ్మల్ని ఎప్పుడు కొట్టగానే పెంచేవేటి నువ్వు అని అంటాడా లేదా? చాలా అయిపోయింది నీ బ్రతుకు, అయిపోయింది నీ పరిస్థితి, తల్లైనా తండ్రి అయినా. కాబట్టి నేనేం చెప్తున్నాను మీరు బాగా అర్థం చేసుకోండి. పురుషుడు యజమాని, అవునా? యజమాని మాట్లాడే సందర్భం ఎప్పుడైనా వస్తే ఆ పక్కనే కూర్చొని పరిస్థితి నీకుంటే, ఆయన తప్పు మాట్లాడినా 10 మందిలో నువ్వు సలహా ఇవ్వకూడదు, ఆయనకేం చెప్పకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత చెప్పు. ఆయన యజమాని. ఆయన ఎవరి కింద ఉన్నాడు? క్రీస్తు కింద ఉన్నాడు. అప్పుడు ఈ యజమాని కింద ఎవరైనా ఉన్నారా? లేరా? స్త్రీ యజమానురాలు లేదా? యజమానురాలు. పిల్లలకు చెప్తున్నాను నేను. ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత తల్లి దెయ్యంలాగా, తండ్రి రాక్షసులాగా కనపడతారు పిల్లలకి. ఎందుకంటే వీళ్ళ ఆటలకి వీళ్ళు అడ్డుగా ఉంటారు, వీళ్ళ స్వతంత్రానికి వాళ్ళు అడ్డుగా ఉంటారు. అప్పుడు అంతవరకు పాలు పెట్టిన అమ్మని దేవత గొప్పదే, మా అమ్మ లేకపోతే జీవితం లేదనే మనుషులు వారి స్వేచ్ఛ స్వాతంత్రాలకి, తమ చేయబోయే తప్పులకి అడ్డొచ్చారని తల్లిని దూషించిన తరము, తండ్రిని దూషించిన తరం వస్తారు. కారా? తల్లిని చిన్న చూపు చూచి తండ్రిని వెర్రివాడిగా చూసే తరం వస్తారు. అది వాళ్ళకి క్షేమము, అస్సలు క్షేమం కాదు.
నీకెన్ని తెలివితేటలు వచ్చినా, నీకెంత జీతం వచ్చినా, నువ్వెంత అందగత్తివైనా అందగాడవైనా, ఏ స్థితిలో ఉన్నా సరే నీ నెంబర్ ఎంత? బోర్డు మీద రాసిన నెంబర్ ఎంత? 5వ నెంబరు. మొదటి స్థానం ఎవరిది? 2వ స్థానం ఎవరిది? 3వ స్థానం ఎవరిది? మా ఆయనదేనండి. 3వ స్థానం ఎవరిది? మీ ఆయనది, పురుషుడిది. 4వ స్థానం ఎవరిది? నాదేనండి. 5వ స్థానం ఎవరిది? పిల్లలది. కాబట్టి పిల్లలకి నేను ఏం చెప్తున్నానంటే, ఇవాళ మీరు మా చేతి కింద ఉండాలి. మేము వేసిందే తినాలి, మేము తీసిందే కట్టాలి, మేము ఇచ్చిందే తీసుకోవాలి, మేము తెచ్చిందే తినాలి. రేపు మీకు స్వేచ్ఛ స్వతంత్రం వస్తుంది రాదా? అవ్వాలు కూడా తిరగబడడానికి మీకు ఛాన్స్ లేదు. మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఎంత సంపాదించినా మీరు పిల్లలే. మీ తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు, మీ తల్లిదండ్రులు చనిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు స్వతంత్రం, స్వేచ్ఛ వచ్చేస్తుంది. కాబట్టి ఏం జరిగింది అంటే, ఈ స్త్రీ కింద ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. పిల్లల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత స్త్రీలదే. పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించవలసిన బాధ్యత స్త్రీలదే. పిల్లలకి నైతిక విలువలు చెప్పవలసిన బాధ్యత స్త్రీలదే. నీ పిల్లలు పాడైపోయినా, నీ పిల్లలు బాగుపడినా, మొట్టమొదటి దాని ప్రభావం నీ తల్లిగా నీ మీదే ఉంటుంది. నీ పిల్లలు ఎండిపోయి మలమల మాడిపోయి ఆకలికి ఇబ్బంది పడితే అప్పుడు దాని బాధ్యత నీ భర్తది. ఎందుకంటే ఎద్దుకు అడ్డుకుంటేనే అద్దెలు వస్తాయనేవారు పూర్వం. ఆయన ఎద్దులాగా పనిచేసి ఆ పిల్లలకి ఆహారం తీసుకొస్తాడు. ఆ పిల్లలకి నైతిక విలువలు, విద్య మీద ఆసక్తి, వావి వరుసలు, బుద్ధి జ్ఞానము, భక్తి శ్రద్ధలు, సమయపాలన నేర్పించవలసిన బాధ్యత మాత్రం డెఫినెట్గా తల్లి మీదే ఉంటుంది. పిల్లలు చెడిపోతే కారణం తల్లే. ఇవాళకి నేను బాగుపడ్డానికి కారణం మా తల్లే. ఇవాళ నేను ఈ స్థాయిలో నిలబడ్డానికి కారణం మా అమ్మే. ఇవాళ నేను తప్పు చేయకుండా నిలబడ్డానికి కారణం మా అమ్మ చెప్పినటువంటి మాటలే. ఆవిడకి బైబిల్ తెలియదు, నీతి సూత్రాలు తెలియవు. కొన్ని మాటలు చెప్పేది, ఆ మాటలు నాకు పనిచేశాయి. అందుకే మా నాన్న ఫోటో కూడా బైబిల్లో పెట్టుకోను నేను, కానీ మా అమ్మ ఫోటో పెట్టుకుంటాను. ఎందుకంటే మా నాన్న వల్ల నేను చెడిపోదును. ఆయనకు అలాంటి లక్షణాలు ఉన్నాయి. మా అమ్మ నన్ను చెడిపోకుండా మంచి విషయాలు చెప్పి కాపాడి ప్రార్థన చేసేది నా కోసం. కనుక దయతో అలాగని నాన్నను ఖాతరు చేయమంటే, నాన్నను చూస్తాం, ప్రేమిస్తాం, ఆయనకు కూడా గౌరవిస్తాం. అయితే ఆయన చెడిపోతే దానికి మనం బాధ్యులం కావు. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, 5వ స్థానంలో ఎవరున్నారు? ఎవరు? పిల్లలంటే ఎవరు? మేమనాలా? 4వ స్థానంలో ఎవరున్నారు? మీరు. 3వ స్థానంలో ఎవరున్నారు? నేను. 2వ స్థానంలో ఎవరున్నారు? క్రీస్తు మన ప్రభు ఉన్నాడు. మొదటి స్థానంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని కంటే పైన ఇంకెవరైనా ఉన్నారా? ఎవరి పేరైనా రాద్దామా? రైట్. ఇప్పుడు పిల్లలు ఎవరి చిత్తం నెరవేర్చాలి? తల్లి చిత్తం నెరవేర్చాలి. తల్లి ఎవరి చిత్తం నెరవేర్చాలి? భర్త చిత్తం నెరవేర్చాలి. భర్త ఎవరి చిత్తం నెరవేర్చాలి? క్రీస్తు చిత్తం నెరవేర్చాలి. క్రీస్తు ఎవరి చిత్తం నెరవేర్చాడు? అది ఆరాధన అంటే. ఆరాధన అంటే 5 అంశాలు అయిపోయాను వెళ్ళిపోవడం కాదు. ఆరాధన అంటే మనస్ఫూర్తిగా ఒక సుప్రీం సోల్కి లోపడాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఎంతవరకు అంటే, ప్రాణం పోయినా సరే, జబ్బు వచ్చినా సరే, మంచం మీద పడినా సరే, నువ్వు చచ్చిపోతావని తెలిసినా సరే నీ చిత్తమే జరగాలి అని అనుకోవాలి తప్ప నా ఇష్టం నెరవేరాలి అనుకోకూడదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 4 కేటగిరీల ప్రజలు ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. యేసు ప్రభువు అది సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆరాధన అంటే ఎవరు చిత్తము కలిగి ఉంటాడో, ఎవరు చిత్తము నెరవేర్చాలని ప్లాన్ డిజైన్ చేశాడో, ఎవరి చిత్తానికి అందరూ లోబడాలని కోరుకుంటున్నాడో ఆయనే సుప్రీం, ఆయనే ఆత్మ, ఆయనే తండ్రి, ఆయనే దేవుడు. ఆయన్నే ఆరాధించడానికి
తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసుకున్నాడు యేసుప్రభు. ఆయన అంటాడు చచ్చిపోయినప్పుడు కూడా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ రకంగా నేను చనిపోవాలని నీవు కోరుకున్నట్లయితే, ఈ రకంగా నేను ప్రాణం పెట్టాలని నువ్వు నీకు నచ్చినట్లయితే, నీకు ఇష్టమైతే నేను అలాగే నీ కోసం చచ్చిపోతానని తండ్రి కోసం తనువును చాలించాడు కుమారుడు. అవునా? చెప్పట్లేదు మీరు? అంటే కుమారుడి మీద ఎవరన్నారు? తండ్రి అన్నాడు. తండ్రి మీద ఎవరు మరలేరు. అప్పుడే యేసుప్రభు ఏమన్నాడంటే, నేనైనా మీరైనా ఎవరైనా ఎవరి చిత్తం నెరవేర్చాలి? తండ్రి చిత్తమే నెరవేర్చాలన్నాడు. ఆయన చిత్తం నెరవేర్చడమే ఆరాధన కదా. ఆయన చిత్తం నెరవేర్చకుండా రొట్టె రసం తీసుకున్న వేస్ట్. ఆయన చెప్పింది చేయకుండా మనం ఎన్ని పాటలు పాడినా వేస్ట్. ఆయన చెప్పింది చేయకుండా మనం ఎన్ని కానుకలు వేసినా వేస్ట్. ఆయన చెప్పింది చేయకుండా ఎన్ని చేసినా వేస్ట్. మీకు ఒక మాట చెప్పనా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం తీశారా? మొదటి గ్రంథం 15వ అధ్యాయం. ఏం కోరుకుంటున్నాడు ఆయన? సౌలుని రాజుగా అపాయింట్ చేశాడు. చేయలేదా? సౌలుని రాజుగా అపాయింట్ చేశాడు. అపాయింట్ చేసింది ఎందుకు? హలో, మీరు బైబిల్ చూస్తే మీకు తెలియదు. అలాగే రిఫరెన్స్ రాసుకోవద్దని నేను చెప్పట్లేదు. ఇక్కడ నెట్వర్క్ జరుగుతుంది, ఇంటికి వెళ్ళి హోంవర్క్ జరిగించాలి. మీరు ఇక్కడ నేను చెప్పినవన్నీ రాసేసి చూసేసి జిప్పులు వేసేసి బైబిల్కి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆదివారమే తీస్తే మీరు ఆత్మీయంగా బ్రతకలేరు. ఒకవేళ అలాంటి బోధకులు ఎవరైనా మీకు ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని ఆత్మీయంగా పెంచలేరు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు బట్టి చదువుతున్నటువంటి వారికి కూడా గ్రంథం సరిగా అర్థం అవ్వట్లేదు. కారణం ఏంటంటే, దానికి ఒక మనసు ఉంది, వీళ్ళకి ఒక మనసు ఉంటుంది. ఈ మనసుతో దాన్ని చదవకూడదు, ఆ మనసులోకి వెళ్ళిపోవాలి. సౌలుని రాజుగా దేవుడు అపాయింట్ చేయడానికి కారణం, ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని అడిగారని కాదు. మీకు అర్థమైందో లేదో? ఇశ్రాయేలీయులు ఏం కావాలని అడుగుతారు? సకల జనులు మర్యాద చెప్పిన మాకొక రాజు కావాలి, మాకొక రాజును నియమించని ఇశ్రాయేలీయులు అడిగారు. వాళ్ళు అడిగారని ఇవ్వలా, కానీ వాళ్ళు అడుగుతారని దేవుడికి ముందే తెలుసు. ఆప్షన్ పెట్టాడు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో. ఇప్పుడు తీయకండి. మీకు ఎప్పుడైనా రాజు కావాలనుకుంటే మీ సహోదరుల్లో నుండి ఒకరిని మీ మీద రాజుగా మీరు అపాయింట్ చేసుకోవచ్చు. అయితే మీ రాజు మీ వాడై ఉండాలి. వాడు చేసే పనులు ఎలా ఉంటాయంటే, మీ భార్యలు తీసుకుంటాడు, మీ పిల్లలు తీసుకుంటాడు, మీ భూములు తీసుకుంటాడు, మీ కూతుర్ని గోనిగత్తులుగా చేస్తాడు, మీ కొడుకుల్ని రథాల వెనక పరిగెత్తిస్తాడు, సైన్యాల్ని గుర్రాలని సంపాదించుకుంటాడు, మీ డబ్బు తినేస్తాడు, మీరు చేస్తూ కట్టాలి. ఇలాంటి వాడు మీకు రాజుగా ఉంటాడు. మీరు కోరుకుంటే డెఫినెట్ గా మొదట్లో మంచోడే, తర్వాత దుర్మార్గుడు అయిపోతాడని దేవుడు ద్వితీయోపదేశకాండంలో చెప్పేశాడు. అంటే వీళ్ళు రాజు కావాలని అడుగుతారని సంగతి దేవుడికి ముందే తెలుసు. వీళ్ళు అడిగారండి నా రాజుని ఎవలా. అమ్మ అన్నం వండింది, వాళ్ళు అడుగుతారని వండుతుందా? వండాలి కాబట్టి వండుతుందా? డెఫినెట్ గా వండాలి, ఆమె బాధ్యత అది. ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని అడుగుతారని దేవుడికి ముందే, ఆదాం పాపం చేస్తాడని దేవుడికి ముందే తెలుసు. ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని అడుగుతారని దేవుడికి ముందే తెలిసి ధర్మశాస్త్రంలో ఆప్షన్ పెట్టాడు. మీకు రాజు కావాలని మీరు అడిగే టైంలో ఇలాంటి వాడిని మీరు ఎంచుకోండి అని పెట్టాడు. అయితే వారు అడిగారని రాజునవలా, ఇది ఒక రీజను. దేవుడు సౌలు వాళ్ళకి రాజుగా ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే, అమాలేకీయుల్ని నాశనం చేయాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి కానాన్ దేశం వస్తున్నప్పుడు అమాలేకీయులు భూమి మీద నుండి నడిచి వెళ్ళిపోవడానికి వారిని పర్మిషన్ అడిగారు. కత్తులు లేవు, బల్లాలు లేవు, యుద్ధాయుధాలు లేవు ఇశ్రాయేలీయుల చేతుల్లో.
బాటసారులుగా సాగి మీ భూమి మధ్యలో నుంచి నడిచి వెళ్ళిపోతాము అంటే దానికి పర్మిషన్ ఇవ్వకపోగా యుద్ధాయుధాలు తీసుకొని అమాలేకీయులు వెళ్ళి ఇశ్రాయేలు వెళ్ళి ఊచకోత కోసారు. దాన్ని మనసులో పెట్టుకున్న దేవుడు అమాలేకీయుల పేరు భూమి ఆకాశం కింద ఉండకుండా భూమి మీద నుంచి తుడిచేయాలని నిర్ణయించుకున్నాడు. మీకు అర్థం అవ్వలేదు? వారు రాజుని అడిగాడని దేవుడు వాళ్ళకి రాజుని ఇవ్వాల, కానీ దేవుడికి ఒక పర్పస్ ఉంది వాళ్ళకి రాజుని ఇవ్వడంలో. ఆ పర్పస్ ఏంటంటే ఐగుప్తు దేశం నుండి వారు నడిచొస్తున్న సమయంలో అమాయకులైన ఇశ్రాయేలు వెళ్ళి అమాలేకీయులు వచ్చి ఊచకోత కోసి చంపేశారు. అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకూడదు, అమాలేకీయులు అనే జాతి భూమి మీద ఉండకూడదు, నిర్మూలన చేసేయాలి అమాలేకీయులని నిర్ణయించుకొని అమాలేకీయులు చంపడానికి సౌలుకి రాజుద్యోగం ఇచ్చాడు. పాయింట్ అర్థమైందా? మరి ఎంతమంది బైబిల్ చదివిన వాళ్ళకి వీళ్ళకి అర్థమైందో నాకు తెలీదు. అమాలేకీయుల్ని భూమి మీద ఉంచకూడదు అన్నది దేవుని యొక్క చట్టం. అప్పుడు రాజు అయిన తర్వాత సౌలుకి దేవుడు ఏం ఆజ్ఞాపించాడంటే, నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి, సర్వనాశనం చేసేయి, ఒక్కడిని కూడా ఉంచొద్దు అని చెప్పితే అప్పుడు సౌలు ఏం చేశాడు అంటే వెళ్ళాడు యుద్ధం చేయడానికి. కొన్ని పశువులు చంపాడు, కొన్ని పశువులు ఉంచుకున్నాడు, కొంతమందిని నాశనం చేశాడు, కొంతమందిని ఉంచాడు, రాజును కూడా బ్రతికించాడు. ఎప్పుడైతే సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళడం లేట్ అయిందో అప్పుడు సౌలు ఏం చేశాడు అంటే ఆ పశువుల్లో శ్రేష్టమైన వాటిని యెహోవాకి బలిగా ఇచ్చాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇతనెవడు బలి ఇవ్వడానికి? ఏ గోత్రానికి సంబంధించినోడు ఆయన? బెన్యామీను గోత్రానికి సంబంధించినోడు. బలులు ఎవరు వేయాలి? లేవి గోత్రికుడు వేయాలి. అప్పుడు ఆ సందర్భంలో దేవుడు సమూయేలుని సౌలు దగ్గరికి పంపించాడు. పంపించేమన్నాడో ఇక్కడ ఉందా, అది మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 19 నుండి నేను చదువుతా. లేకపోతే ఈ అధ్యాయం అంతా అదే ఉంటది. 12వ వచనం, ఉదయమున సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన సెలవును నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారం వినడు. ఓకేనా? తర్వాత అతడు సౌలునద్దకు రాగా ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిదనగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలు అర్పించిన జనులు గొర్రెలు ఎడ్లు మంచి వాటిని వండించరు, మిగిలిన వాటన్నింటినీ మేము నిర్మూలన చేసామనగా సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనేను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీ వల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములో శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా నువ్వు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తువెనను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని కానీ అమాలేకీయులు నిర్మూలన చేస్తుని. అయితే గిల్గాలులో నీవు నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమగు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చి సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు, గుర్తుంచుకోండి, తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించిన వలన యెహోవా సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అవునా? మీకు పాయింట్ అర్థమైందా?
సౌలుని రాజుగా దేవుడు నియమించడానికి గల కారణం ఏమిటి? అమాలేకీయులు అనే జనం భూమి మీద ఉండకూడదు, నిర్మూలన చేసేయి అనే ఉద్యోగం ఇచ్చాడు, నీకు రాజు ఉద్యోగం ఇచ్చాడు. కానీ సౌలు దేవుని మాట వినలా, దేవుడు చెప్పినట్టు చెయ్యలా. ఎవరి చిత్తం చేసుకున్నాడు? ఆయన చిత్తం నెరవేర్చుకున్నాడు, దేవుని చిత్తము నెరవేర్చలే. అప్పుడు ఈ విషయం సమూయేలుకి తెలిసింది. సమూయేలు వెళ్ళాడు, సౌలా ఏమి నువ్వు చేసిన పని అని అడిగాడు. నేనేం చేశాను? దేవుడి మాట విన్నాను అన్నాడు. నో, నువ్వు దేవుని మాట వినలా, నువ్వు శపింపబడిన అమాలేకీయులను నాశనం చేయకుండా ఉంచావన్నాడు. కొంచెమే ఉంచానండి అన్నాడు. బలులు వేయడానికి నువ్వెవడవే? కాబట్టి నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి అమాలేకీయులను నాశనం చేయాలనే పని నీకు అప్పచెప్తే నువ్వు దేవుని మాట వినలే, దేవుని చిత్తం నెరవేర్చలేదు అన్నాడు. అవునా? రైట్. నా పాయింట్ మీకు అర్థమైంది. ఎవరి చిత్తం నెరవేర్చాలి? సౌలు బలులేస్తే ఆరాధన చేసినట్టు కాదు, మాట వింటే ఆరాధన చేసినట్టు. యేసు ప్రభు తను తాను బలిగా అర్పించుకొని దేవుని మాట వినకపోతే ఆరాధన చేసినట్టు కాదు. యేసు ప్రభు సంపూర్ణంగా ఎవరి మాటకు లోపడాలి? యేసు ప్రభు అయినా, సౌలైనా, దావీదైనా, నువ్వైనా, నేనైనా, ఎవడైనా, రాజైనా, రంగప్పైనా, అడుగు తిన్నోడైనా, జ్ఞానవంతుడైనా, ధనవంతుడైనా, గుణవంతుడైనా, ఎవడైనా సరే ఆ అందరికీ పైగా ఉన్న తండ్రి మాట వినవలసిందే. అలా వినడమే ఆరాధన. అవునా? అది యేసు చెప్పాడు. అయ్యా మేము నీ నామమున అద్భుతాలు చేస్తున్నాం, నీ నామమున అనేకమైన సూచక్రియలు చేస్తున్నాం, నీ నామమున దెయ్యాలు వెలగొడుతున్నాము అంటే యేసు ఏమన్నాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి అన్నాడు. మరి సక్రమం ఏంటి అంటే నా తండ్రి చిత్తము నెరవేర్చమన్నాడు. కాబట్టి ఆరాధన అంటే ఏంటి? ఎవరి చిత్తము ఎవరు నెరవేర్చాలో తెలుసుకొని ఆ చిత్తము ఎవరు కలిగి ఉన్నాడో ఆయన్ని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనకు లోపడమే ఆరాధన. పాయింట్ అర్థమైందా? మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దేవునికి లోపడ్డాడా? దేవుడు యేసు ప్రభువుకు లోపడ్డాడా? దేవుడు యేసు ప్రభువుకు లోపడతాడా? యేసు ప్రభు దేవునికి లోపడతాడా? దేవుడి చిత్తం యేసు ప్రభు చేస్తాడా? యేసు ప్రభు దేవుడి చిత్తం చేశాడా? అర్థం అవట్లేదు కదా? కారణం ఏంటంటే యేసు ప్రభుకి దేవుడికి తేడా తెలియని వాళ్ళు, యెహోవాయే యేసు ప్రభువుగా వచ్చాడు అనుకున్న వాళ్ళు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనుకున్న వాళ్ళు, ఒక్కడే 3 అవతారాలు ఎత్తాడు అనుకున్న వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు? యేసయ్యని ఆరాధిస్తారు, యేసయ్యని ఆరాధిస్తారు. అవునా? ఆ పాటల పుస్తకాల్లో కూడా యేసయ్య పాటలు ఉన్నాయి. యేసుకే అయ్యున్నాడనే సంగతి వీళ్ళకి ఎవరికి తెలియదు. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం మనం చదివినట్లయితే స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభువే. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చదివితే, మృతులలో నుంచి లేచిన తర్వాత, సమాధిలో నుంచి లేచిన తర్వాత యేసు ఆమెతో, అమ్మా నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. అయితే నా సహోదరుల వద్దకంటే అపోస్తలుల వద్దకు వెళ్ళి, నా తండ్రి, సరిగ్గా చదవండి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని చెప్పండి అన్నాడు. పాయింట్ అర్థమైందా? అర్థం లేదా? ఇప్పుడు ఎవరెవరి దగ్గర నుండి వచ్చారు? కుమారుడు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. తన పని ముగించుకొని ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. ఓకేనా? అంటే ఎవరెవరి చిత్తం నెరవేర్చారు? కుమారుడే తండ్రి చిత్తం నెరవేర్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆరాధన ఎవరికి చేయాలి? చిత్తం నెరవేర్చినోడికి చెయ్యాలా? చిత్తం గలవాడికి చెయ్యాలా? చిత్తం గలవాడు ఎవరు? తండ్రి. ఆ చిత్తం నెరవేర్చినోడు ఎవరు? కుమారుడు. ఇప్పుడు మనం ఎవరమే? మనకంటూ ఒక చిత్తం ఉందా? ఆ చిత్తం గల తండ్రినే మనం ఆరాధించాలా? అంత స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు సమర స్త్రీతో. పాయింట్ అర్థం అవట్లేదా? అంత స్పష్టంగా చెప్పాడు. కాబట్టి 6 సార్లు చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి ఇప్పుడు చదవండి.
సమరయ స్త్రీ యేసును బోధిస్తుంది ఆరాధన స్థలం గురించి. 4:20 మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతారని ఆమె ఆయనతో అనగా, ఆయన ఇట్లా నేను అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ మీరు తండ్రిని రైట్. ఇప్పుడు యేసు ప్రభువు నోటంటే ఎవరిని ఆరాధించాలని వచ్చింది? తండ్రిని అని వచ్చింది. అలాగ తండ్రిని, ఆయనని, తన్నని, ఆత్మని ఎన్నిసార్లు అన్నాడు? 6 సార్లు అన్నాడు. అంటే నా పాయింట్ ఏంటంటే, ఎవరు చిత్తము గలవాడు, ఎవరు సంకల్పం గలవాడు, ఎవరు సుప్రీము, ఎవరు ఆత్మ, ఎవరికి శరీర రక్తమాంసాలు లేకుండా ఉన్నాడో అట్టివాడు తండ్రి. అవునా? అట్టి తండ్రిని ఆరాధించాలని ఎవరు చెప్పారు? యేసుప్రభు వచ్చి భూమి మీద చెప్పాడు. కాబట్టి యేసుప్రభు రాకపోతే దేవుడు ఎవరో మనకి, యేసుప్రభు రాకపోతే ఆరాధన ఏంటో మనకి తెలియదు. ఆ కారణాలు మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్గా 8 కారణాలని 8 పాఠాలుగా చెప్పాలి మీకు. లాస్ట్ వీక్ నేను బోర్డు మీద రాసిన 8 రీజన్స్, 8 లెసన్స్. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా యేసుప్రభు చెప్పినటువంటి మాటకి ఎక్కువ స్ట్రెస్ ఎందుకు ఇచ్చాము అంటే, ఇవాళ యేసయ్యని ఆరాధించిన బాప్టిస్టులు, పెంతెకొస్తేలు, లూథరన్నులు, ఆర్సీఎంలు, మిగతా వాళ్ళు ఎలాగైతే ఉన్నారో క్రీస్తు సంఘాల్లో ఉన్నవారు కూడా అలాగే తయారైతే మరి మనం ఏం చేస్తాం? పాయింట్ అర్థం అవట్లేదా? స్పష్టంగా చెప్పాడు ఎవరిని ఆరాధించాలని, తండ్రిని ఆరాధించాలని. ఇంకొక భయంకరమైన విషయం చెప్పనా? మత్తయి సువార్త 26:26 మత్తయి సువార్త 26:26 దిగినవ్వండి. చిన్నపిల్లలు గట్ట ఉన్నారు కదా, మీరంటే మోస్ట్ సీనియర్. తీసారా? వారు భోజనం చేయించుండగా యేసుప్రభు ఒక రొట్టెని పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాడు. ఆ ప్రకారమే గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, మీరు దీనిలో తాగండి అని చెప్పాడు. ఇది నా రక్తం అని చెప్పాడు. అవునా? రైట్. పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చెందింపబడుతున్న నిబంధన రక్తం అని చెప్పాడు. నా తండ్రి రాజ్యములు మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తగా త్రాగు దినము వరకు ఇక దానిని త్రాగనని. రైట్. ముఖం చూడండి, ముఖం చూడండి అంటే పక్కొద్దు కాదు, నా ముఖం చూడండి. యేసు ప్రభువు చనిపోయే ముందు రోజు రాత్రి, యేసుప్రభు చనిపోయే ముందు రోజు రాత్రి శిష్యులు సమావేశపరిచాడు, పాపాలు కడిగాడు. మీరు యోహాను సువార్త గాని చదివినట్లయితే ఎంత అద్భుతంగా రాశాడంటే, కార్యక్రమాలన్నీ ఎంత వరుసగా జరిగాయో యోహాను సువార్తలో ఉంటాయి. ఒక్కో అధ్యాయంలో ఒక్కో సంఘటన ఉంటది, ఒక్కో అధ్యాయంలో ఒక్కో సంఘటన ఉంటది. ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన జరిగి చివరగా ఆయన మరణం అనే సంఘటనలోకి వెళ్ళిపోయినట్లు యోహాను రాశాడు. యోహాను సువార్త అత్యంత ఇష్టమైంది నాకు. అంటే మిగతా కాదంటే యోహాను సువార్త ఆత్మ సంబంధులకు రాయబడింది. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానో మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఆయన చనిపోయే టైం దగ్గరికి వచ్చింది. ఆ రాత్రి ఆయన భోజనం చేయాలి, చివరి భోజనం. ధర్మశాస్త్ర ప్రకారం అది పస్కా భోజనం. అది చివరి సంవత్సరం ఆయనకి, అది చివరి రోజు. ఆ చివరి రోజు, ఆ చివరి సంవత్సరంలో మరి భూమి మీద మరి ప్రభు ఉండడు. ఆ లాస్ట్ పస్కా భోజనం చేయాలి. శిష్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి పస్కాని సిద్ధం చేయండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి మేడగతిని సిద్ధం చేశారు.
అక్కడ ప్రభు వారితో కూడా కూర్చున్నాడు, వారి పాదాలు కడిగాడు. ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి మీరు తినండి అన్నాడు. ఒక పాత్ర పట్టుకొని ద్రాక్షరసం అందులో పోయించి ప్రార్థన చేసి మీరు త్రాగండి అన్నాడు. ఇది నా రక్తము, ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. ఇచ్చేశాడు. అప్పుడు వాళ్ళందరూ తిన్నారు. ఆ సందర్భంలో ఇంకొక మాట చెప్పాడు, అది మత్తయి కోట్ చేయలేదు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని అన్నాడు. అనేసరికి అందరూ నేనా ప్రభు అంటే సంసారాలుగా నేనా ప్రభు అని కూడా యోధ అనేసాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. అప్పుడు నీ పని మీద నువ్వు వెళ్ళని యోధాకి చెప్పాడు. నీ పని మీద నువ్వు వెళ్ళంటే ఏదో కొనడానికి పంపించాడు కదా అనుకున్నారేమో వాళ్ళు, అమ్మడానికి పంపించాడని సంగతి వాళ్ళకి తెలియలేదు. ఆయన్ని పంపించడం, శిష్యులు పాదాలు కడగడం, రొట్టె ద్రాక్షరసాన్ని శిష్యులకి ఇవ్వడం అన్నీ ఆ రాత్రి జరిగాయి. మరుసటి రోజు ప్రభు చనిపోతాడు. అప్పుడు ప్రభు చెప్పినటువంటి ఒక అమూల్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను తిన్నాం మీరు తినండి, ఇప్పుడు నేను త్రాగను మీరు త్రాగండి అన్నాడా లేదా? కానీ నేను తింటాను త్రాగుతాను ఎప్పుడు? నా తండ్రి రాజ్యంలో అన్నాడు. అక్కడ పాయింట్ అర్థం అవట్లేదా? నా తండ్రి రాజ్యంలో నేను తింటాను, నా తండ్రి రాజ్యంలో నేను త్రాగుతాను అని రాసి ఉంది అక్కడ. తండ్రి రాజ్యం అంటే జనం ఏమనుకుంటున్నారంటే పరలోకం అనుకుంటున్నారు. పరలోకంలో భోజనాలు మరి ఉండవు, రొట్టె ద్రాక్షరసం మరి ఉండదు, చేసిన మరి ఉండరు, గిన్నెలు ఉండవు, కాలిపోతాయి ఎన్నెన్ను. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుంది? భూమి మీద ఉంది. మన మధ్య కాదు, మనమే దేవుని రాజ్యం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జన్మలోనూ దేవుని కొరకు మనుషులను కొని, ఈ కొన్నటువంటి మనుషుల్ని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసావు అన్నాడు. దేవుని రాజ్యం అయిపోయిందా లేదా? యేసు ప్రభు రక్తం చిందించి కొన్నటువంటి మనుషులు ఏమయ్యారు? రాజ్యం అయ్యారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను, లేదా 2:13 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన, ఏమండి? వెరీ గుడ్. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. రైట్. ఇప్పుడు క్రీస్తు రక్తంతో కొనబడిన వారు ఏ రాజ్యం? క్రీస్తు రక్తంతో కొనబడిన వారు, క్రీస్తు రక్తంతో పాపాలు కడుక్కున్నవారు, నమ్మి బాప్తిసం పొందిన వారు దేవుని రాజ్యం అయ్యారా? చెప్పట్లేదు మీరు. ఇప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నాం? దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవునికి రాజ్యంగా క్రీస్తు మనల్ని తన రక్తం ఇచ్చి కొన్నాడా? కొనలేదా? కొన్నటువంటి రాజ్యంలో ఆయన మీతో కూడా నేనేం చేస్తానన్నాడు? భోజనం చేస్తాను అన్నాడా లేదా? అనలేదా? అన్నోడు చేస్తాడా చేయడా? చేస్తాడు. ఎలా చేస్తాడు? ఎక్కడ కూర్చొని చేస్తాడు? ఎలా తింటాడో, ఎలా తాగుతాడో మనకెవరికి తెలీదు. దేవుని రాజ్యంలో అనేసరికి మనుషులు ఎక్కడ అనుకుంటున్నారు? పరలోకంలో అనుకుంటున్నారు. అక్కడేమో గోధుమ పిండి రొట్టెలు, అక్కడేమో ద్రాక్షరసం బాటల్లో ఉంటాయి అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమో 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు విందు ఉంటుంది. విస్తారమైనటువంటి మాంసము, బిర్యానీలు, టేస్టింగ్ సాల్ట్ వేసి ఇష్టానుసారమైనటువంటి వంటలు ఉంటాయి. అక్కడ కూడా శుభ్రంగా నేనేమంటానంటే, తిండి ఉంటే బాత్రూమ్ ఉండాలి కదా. మరి బాత్రూమ్ లేవే అంటే ఎప్పుడు తిండి 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 తిండే. ప్రార్థన పెట్టుకుంటే తిండి, ప్రార్థన పెట్టుకుంటే వాక్యం ఏం చెప్పిద్దాం, ఎవరెవరిని వాక్యం ఇంకే ఇన్వైట్ చేద్దామని లేదు. ముందు ప్రార్థన అనగానే ఏం చేస్తున్నారు? ముందు వంటోడు గుర్తువస్తాడు, సేవకుడు కూడా గుర్తురాడు.
ఎవరిని పెడదాం వంటోడిని, ఎవరైతే బాగా చేస్తారు. బిర్యానీ లేకపోతే బాగోదన్నయ్య. నేనేం చెప్తానంటే మీరు కోట బియ్యం వండండి, వంకాయ కూర వండండి, పుర్ర వంకాయ కూర వండండి, బంగాళదుంప వండండి, పచ్చిపొట్ట నీళ్ళు వండండి. అక్కడ భోజనానికి ప్రాధాన్యత కాదు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగైతే రారన్నయ్య, రాకపోతే మానేడు. తిండిపోతులు దేవుని రాజ్యానికి వారసులు రారంటున్నారు. ఎవరికి కావాలి వాళ్ళు? నేను మొన్న సంతకబెట్టి వాక్యం చెప్పాను ఓ మీటింగ్లో. నా పక్కన కూర్చున్నటువంటి నా స్టూడెంట్తో ఇద్దరు పాస్టర్లు వచ్చారు. వీళ్ళిద్దరికి సత్యం చెప్తే సూపర్గా ఉంటుందండి అన్నాను నేను. అంటే ఆయన అంటాడు, వాళ్ళిద్దరూ దేవుని రాజ్యానికి సూట్ అవ్వరండి అనేసాడు. అంటే ఆ దేవుని రాజ్యానికి సూట్ అయ్యే లక్షణాలు వీళ్ళిద్దరికీ లేవన్నాడు. సరే నేను కామ్గా వచ్చేసాను. దేవుని రాజ్యానికి సూట్ అయ్యేవాడు వంకాయైనా తింటాడు, బెండకాయైనా తింటాడు, దొండకాయైనా తింటాడు. దేవుని రాజ్యంతో నాకేముంది అనుకునేవాడు భోజనానికి ప్రాధాన్యత ఇస్తాడు. అవునా? కడుపు భోజనము కడుపునకును నియమింపబడ్డాయి, దేవుడు దానిని వాటిని నాశనం చేస్తాడని రాసి ఉంది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని తిండి మీద దృష్టి పెట్టకండి అని చెప్పాడు. భోజనమే మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. కాబట్టి కూటం పెట్టాలని తలంపు వచ్చిన వెంటనే, ప్రార్థన పెట్టాలని తలంపు వచ్చిన వెంటనే మనుషులకి వెంటనే ఇంకో తలంపు వచ్చేస్తుంది. ఏంటంటే భోజనాలు ఏం పెడతామని. నిన్న ప్రార్థన అయింది చిగురుపల్లిలో. నిన్నటి ప్రార్థనలో కూడా ఆ అమ్మ వాక్యంకి ఏమన్నా వచ్చేది ఒకటి చెప్పేస్తాడని ధీమా నా మీద. కానీ ఇంట్రెస్ట్ దేని మీద అంటే భోజనం మీద. సార్ బూర్లు వండుతాను, పులిహారి చేస్తాను, బంగాళదుంప ఫ్రై చేస్తాను, కూర చేస్తాను అని నాకు చెప్తుంది. అంటే నువ్వేం చేసుకుంటావో చేసుకో, నాకు దానితో పెద్ద సంబంధం ఏమీ లేదు. ఇప్పుడు యేసుప్రభువు ఏం చెప్పాడు అంటే నేను భోజనం చేస్తాను అన్నాడా లేదా? ఎక్కడ చేస్తాను? నా తండ్రి రాజ్యంలో చేస్తాను అన్నాడా లేదా? ఇప్పుడు క్రీస్తు సంఘం ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం కాదా? క్రీస్తు సంఘం క్రీస్తు రాజ్యం కాదా? ఈ సంఘాన్ని క్రీస్తు రక్తం ఇచ్చి కొనలేదా? కొని దేవునికి అప్పచెప్పడా? చెప్పండి. కాబట్టి ఇప్పుడు బాప్తిసం పొంది వచ్చిన మనం ఎవరి రాజ్యంలో ఉన్నాం? క్రీస్తు రాజ్యంలో ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉన్నాం. క్రీస్తు రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అన్నా, క్రీస్తు సంఘం అన్నా ఒకటే. అయితే మనం విలువ తక్కువలం కాబట్టి, మనం పనికిమాలోలం కాబట్టి మన బుద్ధులు మారకపోతే, దేవుని రాజ్యంలోకి వచ్చిన బుద్ధులు మారకపోతే దేవుడు ఏం చేస్తాడు? పోతాడేటి? మీకు అర్థం అవట్లే. దేవుడు మనల్ని తోమి పామి చేపకు పులుసు తీసినట్టు మన బుద్ధులు మారుస్తాడా? పోనీ అలా పామిసినా బాగుంది, తొక్కలు ఊడిపోయిన తర్వాత అయినా మారుదురు. వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే దేవుని రాజ్యంలోకి వచ్చిన బోధకులే భయంకరులు, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్న సువార్తకులే భయంకరులు, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి క్రీస్తునందు బ్రతకడానికి వచ్చిన వీళ్ళే లక్షాధికారులు, కోటీశ్వరులు. ఈ నిజంగా మీకు ప్రత్యేకమైన ఆ బాప్టిస్ట్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దేవుని నీ రాజ్యము వచ్చిన కాక అంటున్నారు. ఇప్పుడు మనం ఎందులో ఉన్నామని బైబిల్ చెప్తుంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేసాడని బైబిల్ చెప్తుంది. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనేసాడని బైబిల్ చెప్తుంది. రాజ్యమే సంఘము, సంఘమే రాజ్యము. ఆ పరిపాలన ఇప్పుడు క్రీస్తునందు జరుగుతుందని చెప్తుంది. ఈ పరిపాలనే పెద్దలు చేయాలని సంఘంగా చెప్పింది. కాకపోతే ఎక్కడ పెద్దలు లేరు. పెద్దతోటి, పరిచారకుడితోటి, సేవకుడితోటి, ఉపదేశకుడితోటి అన్ని ఒకటే చేస్తాడు. ఆడైపోయిన తర్వాత కొడుకు ఇచ్చేస్తాడు. మీరు గొర్రెలు కదా అని రేటేలు అంటే మీరు గొర్రెలే. గొర్రెలు అంటే కపటం లేని వాళ్ళని అర్థం అండి. మీరు గొర్రెలు కాబట్టి మిమ్మల్ని నేను ఏళ్ళు అన్నా వెళ్తాను. నా ఏర్పడి అయిపోయిన తర్వాత ఏం చేస్తాను? నా కొడుకు కప్పు చెప్పేస్తాను. అవునా? అప్పుడు నేను మిమ్మల్ని తిన్నాను, తిని తర్వాత నువ్వు తినిరా ఏం సొమ్మని ఆడికి కప్పు చెప్పేస్తే ఆడేం చేస్తాడు? ఆడు తిన్నా మిమ్మల్ని తినేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆడి కొడుకు కప్పు చెప్పేస్తాడు. అవునా? మీరు గొర్రెలు కదా, నన్ను పెద్దయ్య గారు అంటారు, ఆ తర్వాత ఆడిని చెన్నయ్య గారు అంటారు, ఆ తర్వాత ఆడి కొడుకు వస్తాడు కదా బుల్లయ్య గారు అంటారండి. నేను అబద్ధం ఆడట్లా. అప్పుడు ఆడి కొడుకు దాని కొడుకులు పుట్టలేదు అనుకోండి, ఇద్దరు కూతురు పుట్టేశారు. అడిగి
అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఈలోపు 2 సంఘాలు డెవలప్ చేసి అల్లుళ్ళకి కట్నాలు లెక్క 2 సంఘాలను ఇచ్చేస్తాడు. క్రీస్తు సంఘం పరిస్థితి అలాగైపోయింది. కారణం ఏం తెలుసా? ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా సరే దేవుని రాజ్యాన్ని పరిపాలించే పెద్దలు తయారు చేయరు, దేవుని రాజ్యాన్ని నడిపించే పరిచారకులు తయారు చేయరు, దేవుని రాజ్యంలో ఆరాధనకు నడిపించడానికి మరొకరికి అవకాశం ఇవ్వరండి. మీకు ఊహన్ రైటీలో నేనేం చేస్తున్నానంటే మీరు నడిపించుకోండి, అవసరమైతే మీరు బోధించుకోండి, అవసరమైతే మీరు పాడుకోండి, అవసరమైతే డబ్బులు మీరు తినేయండి, కానీ మీరు దేవుని రాజ్యంలో ఉండండి. ఇది మిగతా వాళ్ళకి నచ్చదు. అందువల్ల నాతో ఏం చేయరాళ్ళు? సహవాసం చేయరు. కాబట్టి ఇప్పుడు మనం ఏ రాజ్యంలో ఉన్నాం? ఎవడైనను తన ఇంటి వారిని ఎలా నేరకపోయిన ఎడలా దేవుని సంఘముని ఎలా గెలుతాడు? దేవుని రాజ్యాన్ని ఎలా గెలుతాడు? దేవుని రాజ్యాన్ని ఏలే బాధ్యత ఎవరిది? ఇప్పుడు సంఘ పెద్దలది. ఇది దేవుని రాజ్యం అయితే ఇక్కడ ఏలుబడి ఉంటది. ఆ ఏలుబడి ఎవరికి ఇచ్చాడు? పెద్దలు. ఎక్కడున్నారు పెద్దలు? ఎవరు తయారు చేశాడు పెద్దల్ని? తయారు చేస్తే వాళ్ళ పిల్లలు బతుకులు పోతాయి, ఆ సంఘం మీద వచ్చే రాబడిపోతుంది, వాళ్ళు తిండిపోతుంది. ఎందుకంటే వాళ్ళు భరించలేరు, ఆధిపత్యం కావాలి వాళ్ళకి. మా ఊర్లో ఒక మినిస్టర్ గారు ఉన్నాడు, ఆయనకి పదవి లేకపోతే పక్షవాతం వచ్చేద్ది, ఆయన చుట్టూ 10 మంది లేకపోతే మూతొక్క అయిపోతాయి, ఆయన నిమ్మకాయ నోట్లెట్టుకుని తిరుగుతాడు. తెలుసా మీకు? అంటే ఆ 10 మంది ఆయన వెనకాల తిరగడము, ఆయన్ని సార్ అండమో, అయ్యగారు అండమో అలవాటు అయిపోయింది. అందువల్ల దానికోసం దేవుని యొక్క రాజ్యాన్ని కూడా పక్క తిప్పేస్తాడు, కానీ దాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాం. అలాంటి వాళ్ళు ఉన్నారు బోధకులు. ఆ పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు మనం దేవుని రాజ్యంలోనే ఉన్నాం. దేవుని రాజ్యం 1000 ఏళ్ళు ఉండదు, దేవుని రాజ్యం మళ్ళీ రాదు. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? దేవుని రాజ్యంలోనే ఉన్నాం. క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం, అది క్రీస్తు రక్తం చేత స్థాపించబడింది. అప్పుడు క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే ఆ మత్తయి సువార్త 26:29లో నా తండ్రి రాజ్యములో, హలో, ఎవరి రాజ్యం అన్నాడు? కాబట్టి ఈ రాజ్యం కట్టాలన్నది ఎవరి చిత్తమో? తండ్రి చిత్తం, కాబట్టి తండ్రి రాజ్యం అన్నాడు. ఈ రాజ్యం కట్టడానికి రక్తం ఎవరు ఇచ్చారు? క్రీస్తు ఇచ్చాడు, కాబట్టి క్రీస్తు రాజ్యం అన్నాడు. ఈ 2 మాటలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాయి, చూడండి. హలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను, మీరు అయిపోండి, వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైన లోబి అయినా, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీరు రైట్. ఎవరెవరు రాజ్యాలు అన్నాడు? దేవుని రాజ్యమే క్రీస్తు రాజ్యము, క్రీస్తు రాజ్యమే దేవుని రాజ్యము, దేవుని రాజ్యమే క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం కాదా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఆరాధన జరుగుతుందా? జరగదా? ఆరాధనలో ప్రభురాత్రి భోజనం ఉంటుందా? ఆ ప్రభురాత్రి భోజనం దేవుని రాజ్య పౌరులందరూ తీసుకుంటారా? ఆయనతో పాటు ఎవరు తీసుకుంటారు? యేసు ప్రభు కూడా పాలు పంపులు పొందుతాడు. అది ఎలా జరుగుతుందో మనం చూడలేము ఆయన్ని. కానీ ఆయన చెప్పాడు, నా తండ్రి రాజ్యంలో క్రొత్తగా తీసుకుంటాను అన్నాడు. క్రొత్తగా అంటే క్రొత్త నిబంధన చేసిన తర్వాత దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. ఆ స్థాపించబడిన దేవుని రాజ్యంలో మీతో కూడా నేను తీసుకుంటాను అన్నాడా లేదా? చెప్పండి. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాను. ఇప్పుడు ఎవరు దేవుని రాజ్యంలో ప్రభురాత్రి భోజనం ఎవరు చేయరు? లేదా దేవుని రాజ్య భోజనం ఎవరు చేయరు? ఈ 5 కేటగిరీల్లో దేవుని రాజ్య భోజనం ఎవరు చేయరు? తండ్రి చేయడు, పిల్లలు చేయరు. పిల్లలకు బాప్తిసం అక్కర్లా, వాళ్ళు దేవుని రాజ్య పౌరులే. ఓకేనా? తండ్రి చేస్తాడా, కుమారుడు చేస్తాడా? అంటే యేసు ప్రభు ఎందులో ఉంటాడు? ఆరాధనలో ఉంటాడు. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు? ఆదివారం ఆరాధనకి విశ్వాసం వచ్చినట్లే ఆదివారం ఆరాధన సేవకుడు వస్తే మరి ప్రత్యేకత ఏముంది? అక్కడ ప్రత్యేకత అంత ఒకటే, మీరు కానుకలు వేస్తారు, మేము కానుకలు తీసుకుంటాం. రెడ్డిలో నేను అబద్ధాలు చెప్పను. యేసు ప్రభు సేవ చేయడానికి వచ్చాడా, సేవ చేయించుకోవడానికి వచ్చాడా?
యేసు ప్రభు చిత్తం కలిగి వచ్చాడా, చిత్తం నెరవేర్చడానికి వచ్చాడా? యేసు ప్రభు ఆరాధన పొందడానికి వచ్చాడా, ఆరాధించడానికి వచ్చాడా? యేసు ప్రభు దేవుడికి తన తండ్రి కంటే గొప్పడా, తండ్రి కంటే తక్కువడా? తండ్రితో సమానుడే. ఆయన తండ్రితో సమానుడే. కానీ తన్నుతో ఏం చేశాడు? తగ్గించుకొని మన కోసం వచ్చాడు భూమి మీదకి. ఆయన సంపూర్ణమైన దేవత్వం గలవాడు దేవుడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. సృష్టికర్త సృష్టిలోకి వచ్చాడు, దేవుడు నరుడయ్యాడు. ఓకేనా? అలా వచ్చిన వాడు రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో మనతో పాటు ఎవరిని ఆరాధిస్తాడు? తండ్రిని ఆరాధిస్తాడు. ఇది ఒకటో సంగతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అందరికీ ఒకటే మూలము, ఈ హేతు చేత వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనినో అన్నాడా లేదా? సమాజము అంటే ఏంటి? కింద పుట్టినట్లు 2 చూసుకోండి. సమాజం అంటే ఎవరు? సంఘము. ఇప్పుడు సంఘం దేవుడిని ఏం చేస్తున్నారు? ప్రార్థన, కీర్తనలు, తర్వాత వాక్యము, తర్వాత ప్రభురాత్రి భోజనము, తర్వాత కానుకలు. 1, 2, 3, 4, 5. ఈ 5 అంశాల్లోనే యేసు ఉంటాడు. ఉండడా? ఈ 5 అంశాల్లోనూ యేసు ఉంటే 5 యేసు మనతో కలిసి చేస్తున్నాడు. అయితే ఎవరు చేస్తున్నాడు? తండ్రికి చేస్తున్నాడు. సంఘము, సంఘానికి శిరస్సు. సంఘం అంటే ఎవరు? సంఘము. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎవరు? ఒక వ్యక్తి. సంఘం ఎవరు? అనేకమైన వ్యక్తులు. అంటే అనేకమైన వ్యక్తులు కలిస్తే ఏమైంది? సంఘమైంది. ఈ సంఘానికి ఒక వ్యక్తి ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. వ్యక్తులు కలయికే సంఘం. సంఘం అంటే బిల్డింగ్ కాదు. ఇప్పుడు ఈ వ్యక్తితో కలిసి ఈ సంఘము, ఈ సంఘంతో కలిసి ఈ వ్యక్తి ఎవరిని ఆరాధిస్తున్నారు? అది చెప్పాడు ఇక్కడ చూడండి. సమాజం మధ్య అన్నాడు. సమాజం మధ్య అంటే ఎవరి మధ్య? సంఘం మధ్య. సంఘం మధ్యలో ఉంటాడా ఉండడా? క్రీస్తు లేకుండా సంఘం ఉంటుందా? చెప్పండి అమ్మా. సంఘం లేకుండా క్రీస్తు ఉంటాడా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 5:22. స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? పురుషుడు. రైట్. భార్య లేకుండా భర్త ఉంటాడా? భర్త లేకుండా భార్య ఉంటుందా? అలా ఉంటే వాళ్ళు భార్య భర్తలు అంటారా? భార్య భర్తలు ఎలాగైతే కలిసి ఉంటారో క్రీస్తు సంఘము అలాగే కలిసి ఉంటాయి. సంఘం లేకుండా క్రీస్తు లేడు, క్రీస్తు లేకుండా సంఘం లేడు. క్రీస్తు అనే ఆయన ఒక వ్యక్తి, ఆయన రక్తంతో కడగబడినటువంటి సంఘం అనే వీళ్ళు కొంతమంది వ్యక్తులు. ఈ కొంతమంది వ్యక్తులు కలిసి ఏమయ్యారు? సంఘం. అయితే ఆ సంఘానికి క్రీస్తు ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, సమాజం మధ్యలో ఎవరుంటారు? క్రీస్తు ఉంటాడు. ఉండడా? సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి పునాది ఎవరు? సంఘానికి మధ్యలో ఎవరుంటారు? చెప్పండి. మధ్యలో ఉన్నాడు ఆయనే, మీదనున్నాడు ఆయనే, కిందనున్నాడు ఆయనే. సంఘానికి శిరస్సు, సంఘానికి పునాది, సంఘానికి మధ్యలో పిల్లర్గా ఉన్నవాడు. రైట్. కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘంతో కలిసి ఏం చేస్తాడు? కీర్తిని గానం చేస్తాడు.
కీర్తిని గానం చేయడం అంటే, గానం అంటే ఏంటి? పాట. మనమే పాడుతున్నామని మనం అనుకుంటాం, కానీ మనతో ఎవరు పాడతారు? యేసుప్రభు పాడుతాడు. ఎలా పాడుతాడో మనకెవరికి తెలీదు. ఎక్కడ స్థానిక సంఘం కూడుతుందో అక్కడ స్థానిక సంఘంలో క్రీస్తు ఉంటాడు. అది ఆయన సంఘం. ఆ సంఘంతో కలిసి ఆయన ఆరాధిస్తాడు. ఆయన లేకపోతే ఆరాధన చెల్లదు. మళ్ళీ చదవండి 11-12. 11వ వచనం 12వ వచనం. పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడి వారికి ఒకటే మూలము. సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపడుతును. సమాజం మధ్య నేను అన్నాడా లేదా? సంఘంతో కలిసి పాడుతాను అన్నాడా లేదా? సంఘంతో కలిసి ప్రభురాత్రి భోజనం చేస్తాను అన్నాడా లేదా? చెప్పండి. సంఘంతో కలిసి ప్రభురాత్రి భోజనం చేస్తానని మత్తయితో రాయించాడు. సంఘంతో కలిసి నేను కీర్తన పాడుతానని ఇక్కడ హెబ్రీ రచయితతో రాయించాడు. ఉంటాడా ఉండడా? ఎన్ని అయిపోయాయి? కీర్తనలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన లేకుండా ప్రార్థనే లేదు కదా మనకి. మన ప్రార్థనకు ఆధారం ఎవరు? మన ప్రార్థనకు అడ్రస్ ఎవరు? ఆయనే. కాబట్టి ప్రార్థన ఆయన లేకుండా జరగదు, కీర్తనలు ఆయన లేకుండా మనకి వెళ్ళవు. ఇప్పుడు వాక్యం అంటే ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమే ఆయన. అలాగే ప్రభురాత్రి భోజనం మనతో కూడా ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడో మనకి ఎవరికి తెలీదు. కానుకలు ఇస్తాడు ఆయన. యేసుప్రభు ఏమిస్తాడు? మనం ఏమిస్తాం? కానుకలు, పైసలు ఇస్తాం. యేసుప్రభు ఏమిస్తాడు? ప్రాణం ఇస్తాడు. పైసలు ఎక్కువ, ప్రాణం ఎక్కువ. కాబట్టి తను దేవునికి అర్పణగా అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు, సజీవంగా అర్పించుకున్నాడు. కాబట్టి ఏ రకంగా చూసినా ఆరాధన, సంఘం చేసే ఆరాధన 5 అంశాల్లో ఎవరిముడి అంటారు? క్రీస్తువుడి అంటాడు. అప్పుడు సంఘంతో పాటు క్రీస్తు ఎవరిని ఆరాధిస్తున్నాడు? తండ్రిని ఆరాధిస్తుంటే సంఘమే క్రీస్తుని ఆరాధిస్తే అదేం సంఘమో నాకు అర్థం అవట్లేదు. అర్థమైందా మీకు? ఆరాధన అంటే ఏంటి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. తండ్రి సంఘానికి శిరస్సు కాదు, తండ్రి క్రీస్తుకి శిరస్సు, క్రీస్తు సంఘానికి శిరస్సు. క్రీస్తు పురుషుడికి శిరస్సు, పురుషుడు స్త్రీకి శిరస్సు, స్త్రీ పిల్లలకు శిరస్సు. అర్థమైందా? అమ్మ ఏ మాట చెప్పినా సరే వినాలి, తిరగబడకూడదు. అలా చెప్పండి అన్నయ్య అని ఎవరో అంటున్నట్టు. అమ్మాయి మీకు శిరస్సు. అమ్మ మీద నాన్న ఉన్నాడు, నాన్న మీద క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు మీద దేవుడు ఉంటాడు. ఇప్పుడు నలుగురు కలిసి ఎవరి చిత్తాన్ని జరిగించాలి? తండ్రి చిత్తాన్ని జరిగించాలి. ఆ రకమైనటువంటి వాతావరణం క్రీస్తు సంఘంలో ఉండాలి. క్రీస్తు సంఘము అంటే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే సంఘం. మతశాఖ అంటే వాళ్ళు ఎవరినైనా ఆరాధించేస్తారు. యేసునైనా ఆరాధించేస్తారు, పరిశుద్ధాత్మనైనా ఆరాధించేస్తారు, దేవదాస్ గారినైనా ఆరాధించేస్తారు, దినకరణైనా ఆరాధించేస్తారు, డబ్బులు ఎత్తిన వాళ్ళనైనా ఆరాధించేస్తారు. నిజమండి. వాళ్ళకి ₹1,00,000 నేను డొనేట్ చేస్తానరా, ఈరోజు నాకు ప్రార్థన చేసేయండి అంటే నాకే ప్రార్థన చేసేస్తారు. ఈ ప్రార్థన సాల్మన్ రాజు నామాలు అడుగుతున్నావు తండ్రి అని అనరా, మరి ₹1,00,000 వేస్తానంటే ఆయన వేస్తారు. వాళ్ళకు నీతి నియమం ఉండదు, ఒక ప్యాటర్న్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఓకేనా? అర్థమైందమ్మా? సమరస్త్రీతో యేసుప్రభు మాట్లాడి ఏం పరిచయం చేశాడు? దేవుడు ఎవరో పరిచయం చేసి దేవుడిని ఎలాగా ఆరాధించాలో చెప్పాడు. ఆ ఆరాధనలో ఆయన కూడా ఉంటానని చెప్పాడు. చెప్పనా? అక్కడ ఉంది యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. చదవండి, మీరు చదవండి. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలము సమరస్త్రీ అంటే ఇప్పుడు ఎవరు అంటున్నారు? యేసుప్రభు అన్నారు. అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలం మందు ఈ పర్వతం మీద కానీ
యెరూషలేములో గాని మీరు అన్నాడు. మీరు అన్నాడు అంటే ఎవరి గురించి మాట అది? సమరయుల గురించి అన్నాడు. తర్వాత మీరు అంటే సమరయులు, మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు. మేము అంటే యూదులు. ఇప్పుడు యేసుప్రభు ఎవరితో కలుపుకున్నాడు? మీరు అంటే సమరయులు, మేము అంటే యూదులు. యేసుప్రభు ఏమై ఉన్నాడు? యూదుడు. ఒక్క నిమిషం అండి. మీరు అంటే సమరయులు, మేము అంటే యూదులము. సమరయుల్లో ఎవరున్నారు? సమర స్త్రీ ఉంది. మేము అన్నాడు కదా. అప్పుడు యేసుప్రభు ఎవరిలో ఉన్నాడు? యూదుల్లో ఉన్నాడు. ఓకేనా? మేము అంటే ఆరాధించే వారిలో ఆయన ఉన్నాడా లేదా? మీరు మీకు తెలియని దానిని, మేము మాకు తెలిసిన దానిని అంటే ఆరాధించే వారిలో ఉన్నాడా? ఆరాధకుడు కావా? ఆరాధన పొందేవాడుగా ఉన్నాడా? ఎంత క్లియర్ గా చెప్పాడు యేసుప్రభు. మేము ఆరాధించేవారు, మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. మీరు ఆరాధించేవారు, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధకులే, మేము ఆరాధకులం అన్నాడు. ఇప్పుడు మూడో బిట్ ఏంటంటే మనం క్రైస్తవులం. మనం ఎవరమో? ఇప్పుడు క్రీస్తు ఎవరితో ఉంటాడు? క్రైస్తవులతో ఉంటాడు, మనతో ఉంటాడు. అవునా? మనతో ఉంటాడా? ఉంటాడా? ఉండడా? మీకు కనబడ్డా? దయచేసి సినిమాలు తీశారు కదా, ఇంగ్లీష్ వాళ్ళు. కృష్ణ కూడా సినిమా తీశాడు కదా, యేసుప్రభు వేషం వేశాడు కదా. జుట్లు పెంచితే ఎవడు యేసుప్రభులాగే కనబడతాడు. కొంచెం గాజు కళ్ళు ఉండి జుట్లు పెంచి ప్రతి ఓడిని ఏమనుకుంటున్నారు? వీళ్ళు పడుకున్నప్పుడు ఆ ఫోటోలు కళ్ళకు వస్తే తెల్లారు లేచిన వెంటనే అలా ఆవిడతో ఆయన వస్తే ప్రభు కళ్ళకు వచ్చాడు రాత్రి అనేసరికి ఏ సినిమా యాక్టర్ అని ఆవిడ. లేకపోతే ఒకవేళ ఏమండి రాత్రి ప్రభు కనిపించాడండి అనేసరికి కృష్ణ కనపడ్డా, విజయ్ చంద్ర కనపడ్డా అని అనాలి. వాళ్ళు ప్రభువులా సినిమా యాక్టర్లా? ఆ ఫోటోలు ఉన్నాయి అందరు వెళ్ళండి. ఆ ఫోటోలు తీసేయండి దయచేసి. సిగ్గు నాకు. నేను వస్తాను, నేను వచ్చినప్పుడు సంచి పెట్టుకుని వస్తాను, నాకు ఇచ్చేయండి. మీరు ధన్యులు. ఆ ఫోటోలు ఉంచకూడదండి. యేసు ప్రభు సంఘంతో ఉంటాడో, యేసు ప్రభు 5వ శాలలో ఉంటాడో, యేసు ప్రభు వాక్యమై ఉన్నాడు, యేసు ప్రభు ప్రభురాత్రి భోజనమై ఉన్నాడు, యేసు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, మనతో పాడతాడు, మనతో ప్రభురాత్రి భోజనం చేస్తాడు అని ఉందా లేదా? మరి ఆయన్ని ఆరాధించిస్తే ఆయన ఎంత బాధపడతాడు? ఇదేట్రా నన్ను ఆరాధిస్తున్నారేంటి, తన్ను ఆరాధించాలని చెప్పాను కదా అని అంటాడా లేదా? ఇప్పుడు నేనే వచ్చానండి, ఇలాగొచ్చి రాగానే మీరు పరిగెత్తి వచ్చిన కాలు మీద పడిపోయి నాకు పసుపు గంధం అన్ని రకాలు రాసేసి మీరు కూర్చోండి అని కూర్చోబెట్టి నాకు మొక్కెత్తుంటే నాకు ఎలా ఉంటుంది? తిరిగి మీకు నేను మొక్కుతాను, అమ్మ మీకు దండం నమస్కారం, నన్ను నాకు ఇలా చేయకుండా సిగ్గులాగా ఉంటుంది. దండేస్తేనే సిగ్గులాగా ఉంటుంది, నాకు సాల్వా చేస్తేనే సిగ్గులాగా ఉంటుంది. నేనేం చేశాను వేసి కూడా కనిపిస్తుంది. యేసు ప్రభు ఆత్మరూపుగా ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక అదరా నేను చెప్పాను కదా ఇందాక అని ఎవరు అంటున్నట్టు ఉంది. యేసు ప్రభు ఏ రూపుగా ఉంటాడు? ఆత్మరూపుగా ఉంటాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము తీసారా? 19వ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వారు సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ. రైట్. పితరుల కాలంలో యేసుప్రభు వెలుగొన్నాడు, ఆత్మరూపుగా ఉన్నాడు. ధర్మశాస్త్ర కాలంలో యేసుప్రభు వెలుగొన్నాడు, శరీరధారిగా ఉన్నాడు. క్రీస్తు కాలంలో యేసుప్రభు వెలుగొన్నాడు, ఆత్మరూపుగా ఉన్నాడు. బోర్డు మీద రాస్తే కానీ అర్థమవుతుంది మీకు. ఎన్ని యుగాలు ఉన్నాయి? 3 యుగాలు. ఇది పితరుల యుగం, ఇది ధర్మశాస్త్ర యుగం, ఇది క్రైస్తవ యుగం. ఓకేనా? పితరుల యుగంలో ఎలాగొన్నాడు? ఆత్మరూపి అంటే కంటికి కనబడ్డు. ధర్మశాస్త్రంలో యుగంలో ఎలాగొన్నాడు? శరీరధారి.
కంటికి కనిపించాడు. ఇప్పుడు ఎలాగొన్నాడు? ఆత్మరూపి. కంటికి కనిపిస్తాడా? నోవహ టైంలో అప్పుడున్న లోకానికి వెళ్ళి సువార్త చెప్పింది నోవహ కాదు. ఎవరు సువార్త చెప్పారు? యేసు ప్రభు ఆత్మరూపుగా వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ఆయనకి శరీరం లేదు. నోవహ సువార్త ఎలా చెప్పాడంటే క్రియల ద్వారా చెప్పాడు. వాడు చేసుకుంటున్నాడు కదా, వాడు చేసుకుంటున్నప్పుడు అందరూ చూస్తున్నారు కదా, అదే క్రియ. అదే క్రియ. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే నాకు దేవుడు ఆజ్ఞాపించాడు, జలప్రలయం వస్తుంది అన్నాడు, సర్వము నాశనం అయిపోద్ది అన్నాడు, నన్ను చేసుకోమన్నాడు, నేను చేసుకుంటున్నాను. వాళ్ళు హేళన చేశారు ఆయన. ఓకేనా? ఆ నోవహ కుటుంబానికి సువార్త ఎవరు చెప్పారు? ఆ నోవహ కుటుంబానికి సువార్త ఎవరు చెప్పారు? ఆత్మరూపుగా వెళ్ళి చెప్పాడు ప్రభు. అంటే పితరుల యుగంలో ఎలాగొన్నాడు? ఆత్మరూపి. ధర్మశాస్త్ర యుగంలో ఎలాగొన్నాడు? శరీరధారి. ఇప్పుడు ఎలాగొన్నాడు? ఆత్మరూపుగా ఉన్నాడు. ఇప్పుడు శరీరం లేదు ఆయనకి, ఇప్పుడు ఆత్మరూపుగా ఉన్నాడు. అంటే పితరుల యుగంలో ఆత్మరూపుగా ఉన్నవాడే నేడు క్రీస్తు యుగంలో కూడా ఎలాగొన్నాడు? ఆత్మరూపుగా ఉన్నాడు. మనతో ఉంటాడు. ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో మనకెవరికి అనిపించడం, కానీ ఉన్నాడు. ఉన్నాడా లేదా? లేడండి. క్రీస్తు లేని సంఘమా ఇది? యజమాని లేని ఇళ్ళలో ఉంటుందా? భర్త లేని స్త్రీ ఉంటుందా? క్రీస్తు లేని సంఘం ఉంటుందా? క్రీస్తు లేని సంఘం ఉంటే అది డినామినేషన్ అవుతుంది. క్రీస్తు సంఘం ఎలాగవుతుంది? కాబట్టి క్రీస్తు సంఘంతో కలిసి ఏం చేస్తాడు? తండ్రిని ఆరాధిస్తాడు. ఆరాధించడం అంటే ఈ తండ్రికి మాత్రమే ఏముంటుంది? చిత్తం ఉంటుంది. ఆ చిత్తాన్ని ప్రాణం పోయినంత వరకు నెరవేరుస్తాడు. అది ఆరాధించడం అంటే. ఆ చిత్తాన్ని దావీదు చేయలేకపోయాడు, ఆ చిత్తాన్ని సౌలు చేయలేకపోయాడు, సొలొమోను చేయలేకపోయాడు, ఎవరు చేయలేకపోయారు. 100% 100% ఆ చిత్తాన్ని ఎవరు నెరవేర్చారు? యేసు ప్రభు నెరవేర్చాడు. కాబట్టి చిత్తము నెరవేర్చిన వాడు చిత్తము గలవాడికి లోపడతాడు. యేసు ప్రభు చెప్పాడు, నా తండ్రి చిత్తము చేయని వారులారా నా యొద్ద నుండి ఉండి అన్నాడు. మీకు అర్థమైందా? మనం ఎవరిని ఆరాధించాలి? ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ. ఎప్పుడు ఆరాధించాలి? ఎప్పుడు ఆరాధించాలి? అనునిత్యము ఆరాధించాలి. కానీ ఆదివారం మాత్రం ఆరాధనలో మనతో పాటు ఎవరు ఉంటారు? యేసు ప్రభు ఉంటాడు. ఆయన మనకు ఆహారం అవుతాడు. నువ్వు పనిలో ఉన్నా, డ్యూటీలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, వంటలో ఉన్నా, వంట రూమ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే అనునిత్యం ఎవరి ధ్యాసలో ఉండాలి? ఆయన ధ్యాసలో ఉండాలి. యేసు ప్రభు అయితే ఇలా చేయడు, మరి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, యేసు ప్రభుకి అయితే ఇష్టం ఉండదు, మరి నాకెందుకు ఇది అని ఆ ధ్యాసలో నువ్వు పని చేసుకో, ఉద్యోగం చేసుకో, నడిచి వెళ్తుండు, ఇంటి దగ్గర వంట చేసుకో, లేకపోతే కూరగాయలు కొయ్యు, ఏ పనిలోనూ ఉన్నా సరే ఆ చిత్తమనే ధ్యాసలో ఉంటే నువ్వు ఆదివారం ఈ భోజనానికి పనికొస్తావు. ఒకవేళ అలా లేవనుకో, ఇప్పుడు భోజనం చేసినప్పుడు క్షమాపణ అడుగు. నేను అలా లేనండి, మీరు చెప్పినట్టు బ్రతకలేకపోయానండి, నా యజమానిని నేను గౌరవించట్లేదండి, ఆయనకి లోబడట్లేదండి, లేదా నా భార్యని నేను ప్రేమించట్లేదండి, నా భార్యని నేను ఆకులాగా చూస్తున్నానండి, ఎంగులో ఒకలాగా చూస్తున్నానండి, తృణీకరిస్తున్నానండి, ఇప్పుడు క్షమాపణ అడుగు. నా పిల్లలు నేను సరిగ్గా పెంచలేకపోయానండి, నా పిల్లల కంటే నాకు సెల్ల ఎక్కువైపోయిందండి, ఆ పిల్లలు వదిలేశానండి, సెల్లే పట్టుకుంటున్నానండి, ఇప్పుడు క్షమాపణ అడుగు. నా తల్లిదండ్రులకి నేను లోబడట్లేదండి, మా అమ్మని ఎన్నోసార్లు ఏడిపించానండి, మా నాన్నని ఏడిపిస్తున్నానండి, నా మీద ఇన్ని ₹1000 ఖర్చు మదు పెడుతున్నారండి, నేను దొంగేసాలు వేస్తున్నానండి, ఇప్పుడు క్షమాపణ అడుగు. అవకాశం ఉందా లేదా? అవకాశం ఉంది. క్షమాపణ అడగండి. ఆ రొట్టె పట్టుకున్నప్పుడు, ఆ ద్రాక్షరసం పట్టుకున్నప్పుడు, నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించండి తండ్రి అని అడగండి. అడిగి ఆ భోజనం చేసి ఈ వారమంతా ఆయన ధ్యాసలో ఉండండి, ఆయన చిత్తం కొరకు ఆలోచించండి. ఆదివారం రండి, ప్రభుతో మమేకం అవ్వండి, ఆరాధనలో ప్రభుతో మమేకం అవ్వండి. ఆ రకంగా తండ్రిని ఆరాధించండి. ఓకేనా? మీ అందరికీ వందనాలు.